ఇక్కడ చూడండి ప్రెస్టైజ్. అబ్బాబాబాబా వచ్చిందిరా బాబు, వచ్చిందిరా. ఏం ఐటెం రా బాబు ఇది. చూసారా, మైక్రోవేవ్ ఓవెన్ అండ్ ఇండక్షన్ స్టవ్స్ అండ్ ఇండక్షన్ ఎలక్ట్రికల్స్ కుక్కర్స్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ అగైన్. ఇక్కడ కుక్కర్స్ చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయా, కింద కాదు పైకి చెప్తున్నాను నేను. అమ్మ ఏమున్నాయరా బాబు కుక్కర్లు, అసలు క్లాస్గా ఉన్నాయా ముద్దుగా. నేను కానీ పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెడితే మొత్తం ఇక్కడ సామాన్లే, నా ఇంట్లో అన్ని ఫర్నిచర్ ఇక్కడే కొంటా. ఇక్కడ చూడండి పౌచెస్ క్లాసీ ఉన్నాయి, లుక్స్ డిఫరెంట్, సో సెక్సీ. అసలు ఇచ్చిండమ్మంట, నైకీ అంటే, అడిడాస్ అంటే, రేబక్ అంటే, వాడి అమ్మ జీవితం బ్రాండ్లు. ఈ బ్రాండ్లుగా మర్చిపోతుంది నాకు అసలు. కాల్విన్ క్లైన్ బ్యాగ్, సైడ్ స్లింగ్ బ్యాగ్, ఓడి అమ్మ అర్మానీ, ఎంపోయో, అసలు ఓ అండర్ ఆర్మర్, ఆ రాక్ బ్రాండ్ ఇది యాక్చువల్లీ. ఇది చూసి ఫిలే, ఓ బాబా ఆసం, మర్చిపోతుంది కదా చూస్తుంటేనే. ఈ పౌచ్లు చూసారా ఎంత క్లాస్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్. లేడీస్ అనగానే ఎవరో లేడీస్ వచ్చారు కొనుక్కుంటున్నారు, అందుకంటే అంత బాగుంటాయి అక్కడ. నేను చూడగానే అమ్మాయి కొనుక్కొని అనిపించిందంటే చూడండి అంత బాగుంటాయి. కాకపోతే ఏంటంటే బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ నేను చెప్పను, ఎందుకంటే అవి మరి అది మీరు చూసి కొనుక్కోవాలి. ఇప్పుడు బ్రాండెడ్ బాగుంటాయని కొనుక్కోండి అన్నాను అనుకోండి, వాళ్ళకి ఫేవర్ చేసి నేను వాళ్ళ సైడ్ మాట్లాడినట్టు ఉంటుంది. నీ మాట విని వెళ్ళారా బ్రాండెడ్ అన్నావు అన్ని నాశనం అంటారు. నేను నార్మల్ కాపీ అవి అన్నాను అనుకోండి, అరే నువ్వు అలా చెప్తా అంటే వాళ్ళకి మనం తప్పు, వాళ్ళది మనం ఇచ్చేయకూడదు, అందరూ అన్స్టిమేట్ చేసి మాట్లాడకూడదు. సో బాగున్నాయి, అలా బ్రాండ్ కనిపిస్తున్నాయి. మీకు నచ్చితే వెళ్ళి చెక్ చేసుకుని కొనుక్కోండి, అది పద్ధతి. మన పద్ధతి ఎలా ఉంటుంది, చాలా పద్ధతి. ముందు ఇంకా మనది చాలా పద్ధతి చూస్తారు. పద్ధతికే నేను పెట్టిన పేరు, అసలు పద్ధతిగా బట్టలు వేస్తే ఎలా ఉంటుందో నేను అనమాట. అది చిన్నప్పుడు నాకు పద్ధతి అనే పేరు పెడతా ఉన్నారు, కాకపోతే ఏంటంటే హేమంత్ అని పెట్టండి, పద్ధతి అంటే మరి పద్ధతి ఎక్కువ అయిపోద్ది అంటే అప్పుడు హేమంత్ అని పెట్టారు. అప్పుడు ఆ తర్వాత హేమంత్ సెలబ్రిటీ స్టైలిస్ట్ అయింది. అలాగా ఇప్పుడు మీ ముందుకు వచ్చాను, అందరికీ ప్రేక్షకులు అందరూ ఆదరిస్తున్నారు, ఆదర అభిమానాలతో ముందుకు వెళ్తున్నాను. అలా చూడండి మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్తాను, పిచ్చెక్కిస్తే జనాల్ని. ప్రతి ఒక్కరు ఏంటంటే ఫేక్ ఫాల్స్ అవి తెలుసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు. కానీ మనం మంచితనం జెన్యూన్ ఇంటిని నమ్ముకోండి గైస్. ఎప్పుడైనా సరే నేను ఒకటి చెప్తున్నా, మన జోబులో రూపాయలు అయిపోయినా నీ మంచిదనం అని నేను కాపాడు. కార్పెట్లు ఎంత చెప్పాను కదా, ఇప్పుడు భయ్యాతో మాట్లాడి మీకు చెప్తాను ఎంత ఏంటి అనేది. गूगल पिक्सल का है, स्लिम लाइन वाला रखता है इसी कैमरा। वो कितने का, वो कारपेट है ना? हाँ कारपेट है। हाँ कितने में वो बोलते भैया 1500-1600, अपने को 1200 रुपये। हाँ थिकनेस भी अलग रहता है उसका। हाँ मोटा अच्छा रहता और वाशेबल। हाँ థ్యాంక్స్. ఇప్పుడు నేను మాట్లాడిన భయ్య ఏమంటున్నారంటే, భయ్య మీ కెమెరా చూస్తే సినిమా లైన్లో ఉండే వాళ్ళు వాడే కెమెరా లాగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ భయ్యకి నాకు పరిచయం లేదు, నేనే 10 రూపాయలు ఇచ్చి చెప్పమలేదు. మంచితనం మన ఎప్పుడైనా నోరు బాగుంటే ఊరు మంచిది అవుతుందా ఏదో సామెత ఉంటుంది, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని. అలాగనమాట నేను ఎప్పుడు మంచితనాన్ని నమ్ముకుంటాను. కాబట్టి ఆ భయ్య అడిగారు, నేను చెప్పాను, నేను అడిగిన దానికి పద్ధతిగా అతను తీసుకో భయ్య తీసుకో, పర్లేదు వీడియోస్ తీసుకో అని అన్నారు. కార్పెట్స్ గురించి అడిగాను, చెప్పాను. నాకు కార్పెట్స్ నచ్చే మనస్ఫూర్తిగా, అందుకనే నేను తీశాను. సో అలాగా నేను ఎప్పుడూ సరే నా చిన్నప్పటి నుంచి ఒకటి జోబులో రూపాయలు లేకపోయినా ఆకలితో పడుకుంటాను, కానీ ఎవరికి బొక్కట్టెళ్ళని చూడడం, ఎవరిని చెయ్యాలని చూడడం ఇవన్నీ మనకు నచ్చవు. కానీ ఇప్పుడు నేను రెగ్యులర్గా చూస్తుంది ఏంటంటే రోజులు మారిపోయి, ఎప్పుడు చెప్తున్నాను కదా నాశనం చేసేద్దామని గుణం ఎక్కువైపోయింది. సరే రండి ఇక్కడ మనం లేడీస్ ఎంపోరియం చూద్దాం, లేడీస్ చూపిద్దాం. లేడీస్కి అయితే మంచి బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎందుకంటే అన్ని క్లాస్ అయిన బట్టలే ఉన్నాయి. లేడీస్లో చిన్నపిల్లలకి మిడ్డీలు అవి ఇవి అంటారు, మనకి లేడీస్కి సరిగ్గా తెలియదు, కానీ ఉన్నవన్నీ గుర్తుపడతాను కాబట్టి తెలుసు. లేడీస్ బట్టలు ఇవన్నీ చుడీదార్స్, పంజాబీ డ్రెస్సులు అంటారు అలాంటివన్నీ. సో గాగ్రా చోలీస్. ఇక్కడ టైర్లు చూసారా, సెకండ్ హ్యాండ్ టైర్స్. ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా బస్సు టైర్లు, కార్ టైర్లు ఏవైనా సరే ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు, సెకండ్ హ్యాండ్ తక్కువలో దొరుకుతాయి. ఇక్కడ పిల్లోస్ చూసారా, చిన్నపిల్లలు పడుకునే అవి పిల్లోస్ ఇవన్నీ. నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది అది జాలీది చూస్తే, చిన్నపిల్లలది నెట్ మెస్ది వచ్చింది, దోమలు కరకుండా అందులో పెట్టి పడుకోబెట్టేస్తారు. ఇక్కడ చూసారా కుక్కర్స్, మళ్ళీ స్టవ్లు అవి కొంచెం సెకండ్ హ్యాండ్ ఉంటాయి, కానీ కాస్ట్ మంచిగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, రిచ్ ఎలిగెంట్గా ఉంటాయి. చూడండి ఫ్లోర్ డెకరేషన్, మళ్ళీ ఫ్లోరల్ డెకరేషన్ ఎంత బాగుందో ముద్దుగా, అసలు చూస్తేనే రిచ్ కలర్, అసలు ఎంత బాగుందో. అసలు ఇవన్నీ తీసుకెళ్ళి డెకరేషన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఇంట్లోని. కానీ నా పెళ్ళికి కూడా డెకరేషన్ ఇక్కడే మాట్లాడిస్తాను. పూల్ డెకరేషన్ అన్ని ఇలే మొత్తం నాకు, కార్నర్ దగ్గర నుంచి మొత్తం మల్లెపూలు, బెడ్ సెటప్, ఫస్ట్ నైట్కి కూడా ఇలే నాకు చేయాలి.
అదే ఏదో నేను చేసుకుంటాను, సారీ క్షమించాలి. యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ ఇంకో లేడీస్ ఎంపోరియా స్టోర్కి వచ్చి చాలా పెద్ద స్టోర్, ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇక్కడ భయ్యాలకి కూడా అడిగి మీకు మొత్తం వాళ్ళు ఆల్రెడీ అడుగు తీసుకోమంటున్నారు, అది భయ్యా మనీ తీసుకోండి అనేసి ఒకసారి ఆ భయ్యాతో మాట్లాడు. ఏ బచ్చోంకా भाई क्या है बच्चों का ये भी बच्चों के भाई भाई इसमें अलग अलग भाई इधर लिया स्टार कलेक्शन जल्दी आ जाओ। शॉप का नाम बोलो। एस स्टार को आ जाओ जल्दी अभी। एस स्टार स्टार సనత్ నగర్ है ना एड्रेस। థ్యాంక్ యూ. చూడండి మాయ ఎవరు సూట్కేస్ కొనుక్కున్నారు క్లాస్ మాయ కోసం బాగా कितने में लिए आपको 3000 ब्रांड है ये यूरोपिया। మాయ చెప్పాడు ఏంటంటే 2000 ఎంత కొన్నాడంట, యూరోపియన్ బ్రాండ్, చాలా కాస్ట్లీ బ్రాండ్, తక్కువలో కైవసం చేసుకున్నాడు. అదృష్టవంతుడు మాయ, లక్కీ విన్నర్, లక్కీ డ్రాప్, లక్కీ డ్రా లాగా ఉన్నాడు మాయ. సో అది మరి ఈ రోజు మీ ప్రేక్షకుల కొరకు గోవిందరావు గారు మీ పెర్ఫార్మెన్స్ నచ్చి 10 రూపాయలు ఇచ్చారు. అందరికి చప్పట్లు చిటికలు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ సైకిళ్ళు చక్కగా ఏలగట్టారు, భుజం చేసుకొచ్చినట్టున్నారు. సో అలా చూడండి, ఇలాగ బైకులు సైకిళ్ళు అవి చాలా ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చక్కగా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తారా గ్రిల్ చికెన్ పొడిచేసి కాల్చేసి అలాగా. ఇక్కడ సుత్తులు శానాలు కాటలు ఉన్నాయి. మొత్తం తులాభారం వేసేవచ్చు. నన్ను ఒక పక్క కూర్చోబెట్టి బంగారం ఒక పక్క కూర్చోబెట్టాలి మొత్తం. సో అలాగా చూసారా ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్, జిమ్ ఏదైనా చేయొచ్చు దీంతోనే. డంబెల్స్ ఉన్నాయి, పిచ్చెక్కిపోతున్నాయి. ఈ డంబెల్స్తో నేను చేసి ఆర్నాల్డ్ జాన్సన్ అంత అయిపోయాను. ఒక విన్ డీజిల్ అలాంటి ఆ రేంజ్లో బాడీ వచ్చింది నాకు. సో చూడండి కాటాలు, ధర్మకాట అంటారు, అంటే ధర్మంగా కాట ఇయ్యాలేమో, నాకు ఇప్పటికీ మీనింగ్ తెలియదు, క్షమించాలి. చూడండి డంబెల్స్ క్లాస్ ఏమైనా అసలు కాస్ట్లీ రిచ్ ఫిట్ పెద్ద జిమ్లో ఉంటాయి కదా, అలాంటి ఇట్లో ఉంటాయి ఈ డంబెల్స్. బాగుంటాయి అనమాట, క్యూట్గా చెయ్యాలి బాచి ఇంకా ఎక్కువసేపు చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. అదే వర్కౌట్స్, ఇంకేం కాదు. మళ్ళీ క్షమించాలి, ఏదైనా ద్వందార్థాలు వస్తే క్షమించాలి ప్రేక్షకులు. మరి ఈరోజు మన శుభ సాయంత్రం వేళ వధువు కోరికల మేరకు వరుడు వచ్చినందుకు వారి కోరిక మేరకు మన ముందుకు విచ్చేస్తున్నారు ఆనంద్ బ్యాండ్ ట్రూప్ వారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. తగులుకోండి. వాచ్ చూసారు కదా గాయస్, చాలా కాస్ట్లీ బ్రాండ్స్ ఇవన్నీ. అసలు ఎలా ఉంటాయంటే టైటానియం, టైమెక్స్, రోలెక్స్ ఆ రేంజ్లో వాచెస్ ఇవి. మామూలుగా అయితే దొరకవు, తక్కువలో దొరకవు. మనకి రెగ్యులర్గా అందరూ చూసేదంటే ఫాస్ట్ ట్రాక్ అయ్యి పెట్టుకుంటారు, కానీ ఇవన్నీ ఇంపోర్టెడ్ వాచెస్. ఇంపోర్టెడ్ కాబట్టి అలా స్పెషల్ బాక్సెస్లో పెట్టి స్పెషల్ ఎడిషన్ అనమాట. అవన్నీ ఓపెన్ చేయడానికి కూడా నా ఆరప్ సరిపోతుంది, అందుకని నేను ఓపెన్ చేయమనలేదు, లేకపోతే ఓపెన్ చేసి చూసేవాడిని. చూడండి మా అందరి గురించి మళ్ళీ స్టీల్ వేస్తున్నాను. స్టీల్ మొత్తం సైకిల్ ఇక్కడికి వచ్చాం, సైకిల్ వ్యాపారం చూసారా, మంచి సైకిళ్ళు. అంటే ఏంటంటే ముందర ఇంకొక భయ్యా దగ్గర నేను చూశాను, అది చాలా పెద్ద షోరూమ్ అది. ఆ భయ్యాతో కూడా చిన్న బయట ఏమైనా ఇంటర్వ్యూ కావాలంటే తీసుకొని మన ప్రేక్షకులకి ఏంటంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఆ రోజు డిస్కౌంట్లో ఏమైనా బిస్కెట్ ఇస్తారా లేదా అనేసి కనుక్కుందాం. ఆ బిస్కెట్ ఇచ్చారంటే మీకు అదన్నీ చెప్తాను. ఒకసారి ఆ భయ్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. భయ్యా దగ్గరికి వెళ్తా కాసేపట్లో. ఇప్పుడు ప్రోమో కట్ చేస్తున్నాను భయ్యా బైసికల్స్ అన్నిటికీ. చిన్నప్పుడు బైసికల్ అనేవారు, సైకిల్ అని సింపుల్గా అనొచ్చు కదా. బైసికల్ అంటే అదే మధ్యలో సైలెంట్ ఉంటుంది, బొక్క ఉంటుంది, ఇవన్నీ ఎందుకంటే పిల్లలకి అన్నీ నోరు తిరగనని నేర్పిస్తారు. నోరు తిరిగేలా పద్ధతిగా నీట్గా అందరికి అందుబాటులో ఉండే భాష నేర్పించవచ్చు కదరా. మనం అందరూ తెలుగు వాళ్ళమే కదరా, ఎందుకురా నాయన ఇంగ్లీష్ ఉద్యోగాల గురించి నేర్పించండి రా మనతో మాట. छोटा बड़ा कुछ भी 50% डिस्काउंट 4000 टुडे ऑफर स्पेशल ऑफर संडे ऑफर हर संडे नहीं तो बजट में एवरी संडे 4000 रुपीस ओनली 7000 साइकिल 4000 रुपीस 12500 साइकिल सिर्फ 6000 रुपीस ओनली 6000 रुपीस. ये बेबी साइकिल है ना, संडे ऑफर डबल डिस्क फ्रंट शॉक अब्जर्वर नॉर्मल साइकिल डबल डिस्क साइकिल బ్యాక్ ప్యాక్ కూడా ఉన్నాయి మనతో. బ్యాక్ ప్యాక్ తీసుకుంటే 80,000 ఉంది, 20,000 సైకిళ్ళు 80,000 ఉన్నాయి బ్యాక్ ప్యాక్లో.
से ले लो उधर। చూసారు కదా ఫ్రెండ్స్, మన భయ్య గారికి చాలా ఆఫర్స్ ఉన్నాయి. మంచి మంచి పాజిటివ్ సైకిల్స్ కూడా చాలా తక్కువలో ఇస్తున్నారు. అంటే భయ్య మరి ఎక్కడో లోట్లో హోల్సేల్ తీసుకుంటారు, అందుకని మనకి ఇలా కొంత లాభం తీసుకుంటే మొబైల్ అందులో మనకి లాభం మన లాభపడేలాగా వాళ్ళు కొంత లాభపడేలాగా ఇస్తారు. అందుకే తక్కువవి మళ్ళీ తక్కువకి ఇస్తున్నారు కదా, మళ్ళీ చీపు చూస్తారు జనాలు. ఎందుకురా బాబు జనాలు ఎలా తయారయ్యారు, మరీ చీపుగా ఉందని మరీ చీపు చూస్తున్నారు. ఇప్పుడు షోరూంలో పెద్ద లైటింగ్ వేసి ఏసీ వేసి ఒక రాగానే ఒక మంచినీళ్ళు బాటిల్ ఎట్టి చేతులు ఎట్టేసరికి అంత పెద్దది ఈ పెద్దదిరా బాబు నాయన ఎంత పెద్దది అన్నట్టు అయిపోతారు. ఇలా రోడ్డు మీద పెట్టుకుని ఎంత బ్రాండ్ కాస్ట్లీ ఇచ్చినా సరే చీపు చూస్తారు. జనాలు ఎప్పుడు మారుతారు ఏంటో అర్థం కావట్లేదు అసలు. చూడండి ఫర్నిచర్ చూసుకోండి ఒకసారి, మొత్తం ఈ ఫర్నిచర్ చూసారా పిచ్చెక్కిపోద్ది. చాలా కాస్ట్లీ రిచ్గా ఉన్నాయి చైర్స్ అయితే, డస్ట్బిన్ కూడా. ఇక్కడ చూడండి మొత్తం ఈ మాల్ దగ్గర బయట ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ అక్కడ పిస్తా హౌస్ పక్కన ఒక మహీంద్రా షోరూమ్ ఉంది. ఆ మహీంద్రా షోరూంలో కారు ఎవరో కొన్నారు కొత్తగా. ఆ కారు అంతా మొత్తం అడావిడిగా ఉన్నారు వాళ్ళు పూజ చేసుకుంటూ. సో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. నేను ఎప్పుడు కారు కొంటాను మొత్తం నా రేంజ్ రోవర్లోనే తిరుగుతున్నాను. రేంజ్ రోవర్ పాత పడిపోయింది, కొత్తది కొనాలి. అక్కడ చిక్స్ చూసారు అంత క్యూట్గా ఉన్నాను ముద్దుగా. అలాగే నెక్స్ట్ ఇవి చిన్న చిన్నగా డంబుల్స్ రాడ్స్ అవి ఇవి పెద్ద పెద్దగా అబ్బాబ్బాబ్బా ఎంత బాగున్నాయి. చిన్నపిల్లలు ఇలాగా క్యూట్ చిక్స్ ఆడుకుంటే నాకు ఎంత ఇష్టం. చిన్న పిల్లలు కోడి పిల్లలతోనే ముద్దు ఉండే పిల్లలు, పావురాలు ప్యారెట్లు అవి ఇవి. సో చూడండి ఇక్కడ సామాన్లు ఎంత బాగున్నాయో. పావురాలు అయితే ముద్దు వస్తున్నాయి. ఇంకా ఇవన్నీ అసలు నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇవి అసలు ఎలా పెంచుతారు? వీటికి మేత వేసినప్పుడు బయటకు వచ్చి ఎగిరిపోవా? అసలు ఇది ఎలాగుంటాయి? అసలు వీటికి నీరు ఎలా అవుతాయి? నీరు వేసేటప్పుడైనా ఎగిరిపోవా అని నాకు ఇప్పుడు డౌట్. అసలు ఆ పౌరాలు అసలు పెంచడం ఏంటి, అవి ఎలా బతకడం ఏంటి, ఎంత గ్రేట్ అసలు, చాలా గ్రేట్. చూసారా సామాన్లు అయినాయి. ఇవన్నీ సామాన్లు ఎక్కువ వెళ్ళండి, ఇవాళ కొంత తక్కువ వేసాను. చూసారా ఈ పిల్లి చాలా కాస్ట్లీ రిచ్ పిల్లి లాగా ఉంది. అసలు ఇది టాకే డిఫరెంట్గా ఉంది. ఇది ఏ ఫారెన్లో ఈ జపాన్, ఈ చైనా, ఈ ఆస్ట్రేలియా, ఈ అమెరికా, ఈ రష్యా, బ్రిటన్, ఇంగ్లీష్, ఇంగ్లాండ్, ఏదో తెలుగు, జపాన్, చైనా అర్థం కావట్లేదు. అలాగ ఉంది ఆ పిల్లి మట్టుకు. చాలా కాస్ట్లీ మొత్తానికి. మళ్ళీ కోడిపిల్లలు చూసారా, వాడి అమ్మ ముద్దు వస్తేనే చూస్తుంటేనే నాకు కోడిపిల్లలతో ఆడుకోవడం చాలా ఇష్టం. క్యూట్గా ముద్దుగా ఉంటాయి అసలు. ఇక్కడ చూడండి ఈ డాగ్, ఏదో కాస్ట్లీ బ్రీడే. ఇది కింద డాగ్ ఉండిపోయింది రాట్ల పైకి. ఇక్కడ చూడండి పప్పీస్, ఇవన్నీ పప్పీస్ కూడా చాలా కాస్ట్లీ. ఇవి తక్కువగా అయితే దొరకవు. రోడ్డు అమ్మ బాంబరేడ్ ఏంటో, బాంబరేడ్ బర్నాడారో ఏదో, బర్నాలో వ్యాజ్మాయిలో ఏదో అంటారు. ఇది జెండు బొమ్మ ఏదో ఆ బ్రాండ్. అవి ఎంత కాస్ట్లీ డాగ్స్ అంత కాస్ట్ ఉంటే నాకు జీవితంలో ఎప్పుడు తెలియదు అసలు. చూసాక అర్థమైంది. మళ్ళీ చూసారా ప్యారెట్స్ కాదు ర్యాట్స్, సారీ అదే చుంచే, ఇది కుందేళ్ళు. మొత్తం అసలు పక్షులు వాడి అమ్మ ఏ రకాలరా బాబు ఇవన్నీ ప్యారెట్స్, ఇవన్నీ చిలకలు, మొత్తం ముద్దు రకాలు ఉన్నాయి. అసలు చూస్తుంటేనే అసలు మర్చిపోతుంది. అసలు కాస్ట్లీయెస్ట్ అంటే మామూలు కాస్ట్లీయెస్ట్ కాదు ఇవన్నీ. కిందన ఇదేదో కుందేలు వదిలేదు భయ్య, కుందేలు చవల పిల్లి. ఆ భయ్య కొనుక్కోవాలనుకున్నారు. అది ఉంటే పారిపోతుందా ఎగిరిపోద్దా అది ఇది అని అన్నట్టు. ఈ అసలు ఎందుకు ఇంత క్యూట్గా ఉంటే అర్థం కాదు. పెంచుకుంటే అలా ఇంట్లో తిరుగుతుంటుంది, పిల్లలు పెడుతుంది. అది ఎంత బాగుందో అసలు. అంటే కుందేళ్ళని ఎందుకు పెంచుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కుందేళ్ళు అలా ఈ పిల్లలు అసలు డాగ్స్ పెట్స్. అది చూసారా మనకి ఇప్పుడు మొత్తం మన వాటర్ కెట్లు మిక్సీలు అయ్యింది. ఇక్కడ మొత్తం బర్నర్, గ్యాస్, కోళ్ళు చూసారా నాటుకోలు కుక్కురుకో అంటే అలా లేపేస్తుంది. అదే ఏదో పండగకి ఒకసారి బలైపోద్ది పాపం. నాకు అదే బాధ అనిపిస్తుంది. నేను కోడిని కూడా చంపలేను నా చేతితోని, చిన్న చేపలనే చంపలేను నేను, అంత సెన్సిటివ్ ఉంటాను నేను. చూసారా ఇక్కడ కోళ్ళు నాటుకోలు. యాక్చువల్లీ ఇవన్నీ కాస్ట్లీ, 2-3 రూపాయలు కోళ్ళు ఒక్కొక్కటి, కానీ మనకి చాలా తక్కువ ఇచ్చేస్తారు. ఇది ఇక్కడ చూడండి ఇవన్నీ బక్ర మేకలు, ఇవన్నీ మార్కెట్ వచ్చాం కదా, ఇలాగ ఇవన్నీ చూపిస్తాను. మొత్తం ఈ మార్కెట్ అన్ని ఈ మేకలు, గుడ్లు, ఈ సామాన్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎన్ని సామాన్లోంచి లోపలికి మనం అలాగే వెళ్తే ఎంట్రన్స్లో మీకు చూపించింది అది, కానీ ఇంకా లోపల ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ కోళ్ళు, మొత్తం బాతులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ చాలా ఎక్కువ. ఇక్కడ స్టార్టింగ్ నుంచి లోపల వరకు పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ ఈ మేకలు అవి తక్కువ దొరుకుతాయి. మేకలేటి, గొర్రెలేటి, మొత్తం ఇంకా కోళ్ళు, నాటుకోలు, బాతులు, ఇంకా అవి ఒక రకమైన గిరిరాజు కోళ్ళు అంటారు కదా, గిన్ని కోళ్ళు, ఇవన్నీ చాలా తక్కువ దొరుకుతాయి అక్కడ. అందుకనే నేను ఎక్కువ అటు సైడ్ వెళ్ళి తీయడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తుంటాను. చూడండి ఈ
ప్లేస్ అంతా ఒక 1/2 కిలోమీటర్ ప్లేస్ ఉంటుంది. ఇదంతా ఈ ప్లేస్ అంతా ఇదే. చూసారా బొట్టల్లో కోళ్ళు అన్నీ తెస్తుంటారు అక్కడి నుంచి మొత్తం. బాతులు చూసారా, బాతు మాంసం తింటుంటారు అని విన్నాను. బాతు గుడ్లు అయ్యి మరి టేస్ట్ ఎలా ఉంటుంది మనకు తెలియదు, కానీ గుడ్లు కూడా మనకి ఇస్తారు. గుడ్లు కావాలంటే మనం తీసుకెళ్ళి వదిలించుకోవచ్చు, వండుకోవచ్చు కూడా. మేకలు చూసారా, చిన్న పిల్లల దగ్గర నుంచి దొరుకుతున్నాయి మేకలు, తక్కువలోనే ఇచ్చేస్తారు. పెద్ద మేకలు, గొర్రెలు. అసలు మేకని ఏమంటారు, గొర్రె అంటే ఏదో నాకు ఇప్పటికీ తెలియదు తేడా. ఇది చూసారా, ఏ కాయిల్ బర్డ్స్ అంటారు కదా, ఆ ఏ కాయిల్ బర్డ్స్ అంటే ఇంగ్లీష్లో తెలుసు, తెలుగులోని ఏమంటారు, గిన్నెకోలు కాదు, పక్షి ఏదో తప్ప కౌసిపెట్టు, ఎగ్జాక్ట్ కౌసిపెట్లు అవన్నీ అలాగా అందాన్ని చూపించింది. ఇవన్నీ బాతులు, కొమ్మలు, పౌరాల, ఇవి ఇంకేం అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి మళ్ళీ గొర్రెలో మేకలు కూడా తెలియటం లేదు, తప్పుగా మాట క్షమించండి. ఇక్కడ ఏవో పందెం ఇలా ఉండే దూపు పోతులు ఏవో అంటారు కదా, ఇవి బాగున్నాయి ఓడి అమ్మ. ఇక్కడ చూడండి ఈ కోలు, ఏ పందెం కోల ఏటో గట్టి పొడుస్తాను గుద్దుతాను లేచింది అన్నట్టు చూస్తాయి. ఇక్కడ చూడండి ఓడి అమ్మ. అసలు ఫారెన్లో నేను పెద్ద పెద్ద ప్లాంటేషన్స్లో గట్రా చూస్తాను, పెద్ద పెద్ద ఫార్మ్స్లో గట్టన్నా ఎంత బాగుంది. క్యూట్గా ముద్దుగా ఉంది. ఇది చూడండి మళ్ళీ కోళ్ళు, ఇదే పందెం కోళ్ళు అలా ఉండేది గైస్. ఇది కాలికి గట్టలు కట్టి పండగలప్పుడు గట్ట పొడుస్తుంటాయి కదా, అలా ఉన్నాయి ఈ రేంజ్లోనే. ఇవన్నీ ఈ రెండు నల్లగా ఉన్నాయి. అంటే ఇవి దొంగ కోళ్ళు అంటే దొంగతనాలు కట్టి వెళ్తారు కదా, నల్లగా డ్రెస్ వేసుకుని అలాగా టైప్లో అనుకుంటాను. ఓన్లీ అలాంటి ఏంటంటే డెకౌట్స్ టైప్లో వదులుతారేమో వీటిని, యుద్ధాలకి గట్ట వదులుతారేమో. సో అది సో చూడండి ఇక్కడ మళ్ళీ స్టీల్ మనకి యాజ్ సామాన్లన్నీ. ఇవన్నీ నేను యాక్చువల్ కొద్దిగా వేసాను, ఇవాళ మీకు చాలా ఇన్ఫర్మేషన్ వేసాను. ఇక్కడ గొర్రెలు చూడండి చాలా తక్కువ దొరుకుతాయి. మటన్ అంటే ఎవరికి ఇష్టం అంటే చెప్పండి, నాకైతే బోటి తలకంటే ఎరగొట్టేస్తాను, చాలా ఇష్టం. ఓన్గా చాలాసార్లు చేసుకున్నాను కూడా, ఎందుకంటే బయట తక్కువ క్వాంటిటీ వస్తుంది కొనుక్కుంటే. సో అందుకని పట్టా రెస్టారెంట్ హోటల్కి వెళ్ళినప్పుడు అయితే నేను ఆర్డర్ చేస్తాను. హోటల్ మొత్తం నేను రాడిసన్, పార్క్ ఎత్తు, లెమన్ ట్రీ అంత పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తుంటాను కాబట్టి అక్కడ ఆర్డర్ చేసుకుంటా. బయట కర్రీస్ పాయింట్స్లో అయితే వెళ్ళాము. సో చూడండి ఇక్కడ టాటూలు వేస్తారండి మా అయ్య, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ టాటూస్ ఉన్నాయి. ఆ టాటూస్ అన్ని డిజైన్ చూసారా, తేలు ఉంది మొత్తం. నాకు ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి ఎవరైనా బాధపడుతున్నారు, ఎవరైనా లాస్ అవుతున్నారు, ఎవరైనా ఇబ్బంది అంటే నాకు ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది. అదే నాకు బాధ. ఇప్పుడు నాకు సంబంధం లేని మనిషి అయినా సరే కష్టపడుతున్న వాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చిందంటే బాధ అనిపిస్తుంది. అంటే నేను ఒక సాయం చేసినా చేయలేకపోయినా సరే చాలా బాధ అనిపిస్తుంది గైస్. నాకు మనసు తట్టుకోలేదు అస్సలు ఏడుపు వచ్చేస్తుంది వెంటనే. ఎందుకంటే వాళ్ళకి చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినట్టే. అంటే ఇప్పుడు దింగుతున్నారో బాబు అని కొంతమంది అనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు, బాధపడను. కానీ ఒకటి గైస్, సో అలాగా బాధపడి అలాగా ఏం చేయలేక నలిగిపోతుంటాను అనమాట. బాధపడినప్పుడు ఏం సాయం చేయలేక తట్టుకోలేక చూసి అలాగా. ఎందుకంటే వీళ్ళు అందరూ ఇక్కడ షాపులు పెడుతున్నారంటే వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు కదా, ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఫ్రెండ్స్. ఓల్డ్ సిటీ నుంచి వస్తారు, అటు మలక్పేట వస్తారు, పటాన్చేరు వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వచ్చి సామాన్లు వాళ్ళన్నీ పెట్టాలంటే పెద్ద సామాన్లు పెట్టుకున్న వాళ్ళు లారీలతో తేవాలి, చిన్న సామాన్లు అట్లీస్ట్ డీసీఎంతో తేవాలి. అవన్నీ తేవాలంటే అటు లారీ వాడు డీసీఎం వాళ్ళు ఉత్తినే తెచ్చారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు చాలా సామాన్లు తేవాలంటే, చాలా డీసీఎంలు అన్ని వాడాలంటే వాటికి అన్నిటికి పెట్రోల్ అవుతుంది. వాళ్ళు పెట్రోల్ కట్టుకోవాలి, వాళ్ళు కూల్ ఇవ్వాలి, అన్ని డ్రైవర్ బ్యాటా ఇవ్వాలి, అన్ని ఇచ్చుకుంటే తేవాలి కదా ఫ్రెండ్స్. అన్నిటికీ ఉత్తినే ఎవరు రారు కదా ఫ్రెండ్స్. సో అదనమాట నేను చెప్పేది, నా ఇంటెన్షన్. ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఫుల్ బేరం జరిగిపోతాయని అనుకోలేము, ఎందుకంటే చాలా మంది బేరాలు అడిసి వెళ్ళిపోతారు కానీ ఎవరు కొనరు ఫ్రెండ్స్ పాపం. సో కొంటే బిజినెస్ బాగా జరిగితే ఓకే, హ్యాపీ. కొనలేదు, బేరం జరగలేదంటే అలా సామాన్లన్నీ ఎత్తుకొని వెళ్ళాలా. ఇప్పుడు రెగ్యులర్గా ఒక దగ్గర షాప్ ఉందంటే ఓకే, తప్పులేదు, వాళ్ళు నెలకి ఇంత రెంట్ కట్టుకుంటాడు. వీళ్ళు ఆదివారం తెచ్చుకొని తీరా ఎంతో ఆశ పెట్టుకుంటారు ఆదివారం మీద. ఆ ఆదివారం బేరం జరగకపోతే తీరా ఆ సామాన్లన్నీ మళ్ళీ ఎత్తుకొని ఆ పెట్టుకెళ్ళడానికి ఆ బళ్ళకి అయితే కట్టాలి కదా, వేస్ట్గా డబ్బులు పోయినట్టే కదా వాళ్ళకి ఫుల్ డే పోయినట్టే. సో నా ఇంటెన్షన్ అది, బాధ అనిపిస్తుంది. కొంతమంది వాదిస్తారు అవన్నీ చోరు మజారు, దొంగ సరుకు అవన్నీ అది ఎంత అది అనేసి. అది మనం చూడలేదు, వాళ్ళు దొంగలు ఆడికి వచ్చారా, ఏం చేసుకొచ్చారో మనం చూడలేదు. మనం అయితే తప్పుగా మాట్లాడకూడదు, ఒక మనిషి గురించి తప్పు మాట్లాడకూడదు. అలాగే నాకు వాళ్ళందే ఫ్రెండ్స్ కాదు ఏం కాదు, వాళ్ళ గురించి నేను మంచిగా పాజిటివ్గా మాట్లాడడానికి. మానవత్వం, మనిషి కడుపుకు మనిషి పుట్టినోడికి మనిషిగా పుట్టినోడికి ఎవరికైనా సరే మానవత్వం అనేది ఉండాలి. ఆ మానవత్వం నాకు ఉంది కాబట్టి నేను అటు ఇటుగా ఆలోచిస్తా, జనాల వైపు ఆలోచిస్తా, నా ఫ్యాన్స్ వైపు ఆలోచిస్తా, అటు పెట్టుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తా, అందుకు మాట్లాడతాను తప్ప
నేను ఎవరికి ఇది కాదు ఫేవర్గా ఉండని, ఎవరికి పాజిటివ్ మాట్లాడని, ఎవరికి నాకు ఏం కాదు, ఎవరి వల్ల నాకు రూపాయి రాదు, ఏక మొక్క కూడా రాదు నాకు. సో అది ఫ్రెండ్స్, ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఈ వీడియో మట్టుకు చాలా మనసు పెట్టి ప్రాణం పెట్టి తీశారు, చాలా మంది రిస్క్ కూడా పడతాను ఇలా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ టర్కీ టవల్ చూసారు కదా, ఇవి చాలా కాస్ట్లీ యాక్చువల్లీ, మనకి బార్గెన్ చేసి తక్కువలోనే వస్తాయి. మంచి చాలా లెంతీ టర్కీ టవల్స్, సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటాయి, చాలా బాగుంటాయి. శారీస్ కూడా చూసారు కదా ఎంట్రన్స్ లోనే, ఇవన్నీ లేడీస్ చాలా పనికి వస్తాయి. మంచి శారీస్, క్వాలిటీ ఉంటాయి శారీస్ యాక్చువల్లీ. సో నేను వచ్చే కావాలో చిన్నపిల్లలు ఇక్కడ చూశాను యాక్చువల్లీ, అదే గల్లీలో పిల్లలు ఇద్దరు సైకిల్ తుడుచుకుంటున్నారు, ఫన్నీగా అనిపించి సర్వ తీశాను. క్యూట్గా ఉన్నారు పిల్లలు ఇద్దరు. అది అంటే చిన్నప్పటి నుండి ఒక డిసిప్లిన్, అది అలా మెయింటైన్ చేస్తారు చాలా మంది పిల్లలు. అలా ఇద్దరు తెచ్చుకుంటూ చాలా జాగ్రత్త మెయింటైన్ చేస్తారు సైకిల్ని. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, శారీస్ మొత్తం ఎంట్రన్స్లోని ఇదంతా. సో రివర్స్లో రిటర్న్లో వచ్చినప్పుడు ఇదంతా తీసాను యాక్చువల్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్, అందరికీ సపోర్ట్ చేయండి, ఛానల్ అందరికీ షేర్ చేయండి, వీడియోస్ కూడా షేర్ చేయండి ప్లీజ్ గైస్. జుడియో మాల్ ఇది ఎంట్రన్స్లో ఇది. సో అది వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.